స్మోకింగ్ కిల్స్, కాజెస్ క్యాన్సర్. ఆల్కహాల్ కిల్స్. పొగ త్రాగటం, మద్యం సేవించటం ఆరోగ్యానికి హానికరం. ఈ చిత్రంలోని కథా కథనం, పాత్రలు, సన్నివేశాలు కేవలం వినోదం పంచడం కోసం మాత్రమే, ఎవరిని నొప్పించడానికి కాదు. అబ్బా, పొద్దున్నే నాన్న చెప్పాడు సీట్ బెల్ట్ పెట్టుకోరా అని. వింటే కదా. ఇదేంటిది మొత్తం మస్క్ అయిపోయింది. మనోడి పేరు విశ్వ, చూశారు కదా. వీడికి స్పెట్స్ లేకపోతే అంతా మస్కే. అర్జెంట్గా రింగ్ టోన్ మార్చాలరా బాబు. ఎరా బావా, ఎక్కడున్నావు? అరే చెప్పైనా తిను, తినైనా చెప్పరా బాబు, రెండిట్లు మిక్స్ అయ్యకరా. సరేలే అయితే నీ చేతిలో ఫినిష్ చేసే వస్తానా. భయ్యా, మూసాపేట్ ఎలా వెళ్ళాలి? మూసాపేట్ మూసాపేట్. వద్దులే వద్దులే భయ్యా. అట్టుపండా. అయ్యి బాబాయ్ కాదా? మూసాపేట్. మూసాపేట మూసాపేట కదా. ఇన్నెత్తుడా స్ట్రేట్కి వెళ్ళి వీడి పేరు లేస్ లవకుశ. మీరు కరెక్ట్గానే విన్నారు. టీవీలో లవకుశ సినిమా చూస్తుండగా వీడు పుట్టాడు. ఆ సెంటిమెంట్తో మనోడికి ఆ పేరు పెట్టారు. అన్నప్రాసన రోజు పట్టుకున్న లేస్ ప్యాకెట్ ఇప్పటికీ వదలలేదు. వీడి బయోగ్రఫీ లాగానే వీడికి కొంచెం కాదు చాలానే ఉంది. నన్ను నత్తి ఎవరా వీడు? మెట్రో చంద్రియాడు అడ్రస్ అడిగి పూర్తిగా వినకుండా వెళ్ళిపోయాడు.
అన్నవరా బాబు రా. ఎరా బావా పొద్దున్నే ఎవరికి లేనాత్మా ఆహా నీకు ఎలా అనిపిస్తుందా? మొదలెట్టాడు వాడు జంగ్రియాడు అటు సైడ్కి పూర్తిగా వెనుక వెళ్ళిపోతాడా? నువ్వేమో జిలేబీ లాగా లేట్గా వచ్చింది కాక లండిస్తున్నావు ఏంట్రా అంటావా? ఎవరా నువ్వు? అరే నువ్వు ఇలా చెప్తే వాడేంట్రా, దేవుడు కూడా పారిపోతాడు. నువ్వు ఆపరామమ్మా. ఇంతకీ వాడెక్కడా? దీనమ్మ జీవితం పొద్దున్ననగా రమ్మన్నాడు ఈడు. ఎక్కడున్నాడు ఈడు? అజ్జు బాబాయ్! పోతారా రే? అర్రే అరే బాబు నువ్వా? మిషన్ పెట్టుకోరా. ఓ తన పేరు కాశీ, చూసారుగా. ఇక నేను స్పెషల్గా చెప్పనవసరం లేదు. చేతికి కాశీ తాడు, చెవికి మిషన్ లేకుండా బయటికే రాడు. చిన్నపిల్లని చేసి చంపదనుకున్నా బా. హెడ్చేలో కానీ ఎక్కరా ముందు ఎక్కు. ఇంతకీ ఈడేడి? ఎరా బావా సీట్ బెల్ట్ పెట్టుకోలేదా? సీట్ బెల్టా? అది కొంటది ఎవరు నువ్వు? నీ డ్రైవింగ్తో నన్ను చంపేసేలా ఉన్నావు. నీ వెనకెళ్ళిపోతాను. అమ్మో నా లీస్ ప్యాకెట్. హేరమ్మా. హాయ్ బా. ఇద్దరు కలిసి ఆఖరికి నన్ను డ్రైవర్ చేస్తారా? బ్రదర్ నువ్వు డ్రైవర్వి కాదు, మా రథసారథివి. ఏమంటారు బ్రదర్? రెండింటికి పెద్ద తేడా ఏంటో. ఏరా తింటావా? నాలో తన్నలేండి. తినడం కాదురా, తింటావా అని అడిగాను. టీ కాఫీలా? వెనకటికి నీలాంటోడే. అయితే ఆదివారం లేకపోతే సోమవారం అన్నాడంట. ఈరోజు సోమవారం కాదే. నతికి విడి చెవిడికి సరిపోయింది. బా ముందు చెప్పు, ఎందుకు ఎక్కడికెళ్తున్నావు? తినబోతూ రుచి ఎందుకురా, లెట్స్ వెయిట్ అండ్ సీ. అంటే హోటల్కి వెళ్తున్నాం బా. అరే ప్రతి వీకెండ్ పబ్బులకి డిస్కోలకి తిరిగి బోర్ కొట్టట్లేదురా మీకు? అందుకనే ఈ వీక్ కొంచెం థ్రిల్లింగ్ గా ట్రై చేద్దాం బాయ్స్, ఏమంటారు? ఏంట్రా బాబు? బావా నువ్వు చెప్పేది అలాగుందంటే ఆలు లేదు సూలు లేదు, కూతురు పేరు సన్నీ లియోన్ అన్నాడంట. ఎందుకురా కంగారు, లెట్స్ వెయిట్ అండ్ సీ. గజనీకి లేని దొరదా? రజనీకి ఎందుకని నువ్వు తినుబా. తంబి ఒక సాంగ్ పుడు. చూసుకుంటే నాకు నేను ముద్దుకుంటే కుర్రాళ్ళ చూపులని వచ్చి నన్ను గుద్దుకుంటే సూపర్ మచ్చి అంటే సూపర్ మచ్చి. ఈడేట్రా బా ఎడ్ల బండిలాగా ఎక్కడ పడితే అక్కడ ఆపేస్తున్నాడు. హలో మాస్టర్, హలో మాస్టర్ మిమ్మల్నే. ఏంటే ఈ ఫోటోలో ఉన్న వ్యక్తిని మీరు ఎక్కడైనా చూసారా? ఎవడాడు? నా ఫ్రెండ్ అండి, గత కొంతకాలంగా కనిపించట్లేదు. అయితే నాకేంటి? నాకేంటా? చూసిన చాలే, వెళ్ళు. ఏంట్రా బాబు ఇద్దరు అంతలా నవ్వేసుకుంటున్నారు? నాకు చెప్పచ్చుగా. షుగర్ ఉందా బా? కార్లో లేదురా. కార్లో కాదు మామ, నిన్ను ఒంట్లో.
తెలుస్తుంది ఎవరు పట్టించుకోకూడదు. ఆ? ఏంట్రా బా గేట్ ముందు అవి దిగేలా వద్దామని ఆలోచిస్తున్నావు? ఏం లేదు బావా, దిగండి. బాయ్స్, ఎలా ఉంది గెస్ట్ హౌస్? గెస్ట్ హౌసా? ఇదా గోషని పట్టుకొని గెస్ట్ హౌస్ అంటాడు. ఎవరా వీడు? బావా ఈ కొంపకి ఎవడు కాపలా లేడా? ఏంటి, ఏం కావాలి? ఓహో, హలో మాస్టారు. హలో మాస్టర్, మిమ్మల్నే. ఆగే, ఎక్కడికి రా? ఓ ఎగేసుకెళ్ళిపోతున్నావు. ఎందుకే ఎవరు నువ్వు? సత్తిరెడ్డి వాచ్మెన్. మీరంతా ఎవరు? ఇక్కడేం పని? చూడు సాంబా. సాంబా కాదు, సత్తిరెడ్డి. అదలేవా సత్తో గుత్తు. రావా? ఇప్పుడు మేమంతా మీ ఓనర్ గారు ఫ్రెండ్స్ అన్నమాట. ఇక్కడికి చిన్న రీసెర్చ్ పని మీద వచ్చామన్నమాట. అది అవ్వగానే వెళ్ళిపోతాం అన్నమాట. టీయా కాఫీయా? ఎరా బావా, టీ 3 టీ. ఏంటో ఇడు వంటగది అట్టుంది కదా, ఇటు వెళ్తున్నావేంటి? ఇక్కడేం కావాలన్నా రోడ్డుకి వెళ్ళాల్సిందే. ఓహో, ఎవరు వీడు? జుమంజిలో ఉన్నాడు. ఇందాకేంటి బా రీసెర్చ్ గిసెర్చ్ అని ఏదో అన్నావు? ఏం లేదు బావా, ఊరుకున్నాను. అరే మామ, త్రిలింగనా కదరా? ఎక్కడ 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 ఎక్కడ? వీడు కంగారు ఆగట్లేదురా బాబు. ఆ గదిలో ఉండరా నీ థ్రిల్లింగ్. వెళ్ళరా వెళ్ళి. అమ్మో, నా లీజ్ ప్యాకెట్. అవునా బా? ఆగు, హెడ్ అండ్ టైల్స్ వేద్దాం. రూల్స్ తెలుసు కదా, నువ్వేది గెలిస్తే అది నాది, నేనేది గెలిస్తే అది నీది. అబ్బో, పెద్ద బయలుదేరాడండి. ఆర్య అలా తొక్కలో నుంచి వెళ్ళలేవు. ఎవడికి వెళ్తే ఆడు వెళ్ళాలి. సరే అయితే హెడ్సా టైల్సా? మనది ఎప్పుడు హెడ్సే. yes sanguine yes. అరే కాశీ, 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 ఎవరిది? ఎవరిది?
తులసి బాగైంది ఎస్ 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 బావా ఏమైంది? రే మనం లోపలటి గెడేస్తాం ఒరే ఆడి గురించి తెలుసు కదరా, ఆడికి ఎంత భయమో. ఈడొకడు రే బా ఏమైందిరా? ఏముందిరా? రే లేసు అరే మామ అక్కడ ఎరా బావా, ఎలా ఉంది థ్రిల్లింగ్? త్రిల్లింగా నేనే అరేంజ్ చేశాను బావా. ఎవడ్రా నువ్వు? అమ్మా సరే నువ్వు రిలాక్స్ అవ్వు, మేము ఇద్దరం ఫ్రెష్ చేస్తాం. పోన్రా. అమ్మో నా లేస్ ప్యాకెట్. అక్కడ ఎవరబ్బా? ఈడైతే ఇక్కడే ఎవరై ఉంటారు? ఇదిగో బావా నీ లేస్ ప్యాకెట్. థ్యాంక్స్ రా మామ. బావా కాల్ మాట్లాడొస్తా. టీవీ నైన్ పెట్టు. ఏంట్రా బాబు నువ్వు టీవీ నైన్ పెట్టరా? ఆ గెస్ట్ హౌస్కి వెళ్లిన ముగ్గురు యువకులు ఏమయ్యారు? టీ తాగిన మరుక్షణం శవమై తేలారు. కేసు విచారణ చేపట్టిన పోలీసులు విషయం తెలుసుకొని షాక్ అయ్యారు. ఆ పనివాడే టీలో విషం కలిపి హతమార్చాడు. సార్ టీ. ఇరానీ చాయ్ బాగుంటుంది. ఈడేంటి ఎలా దొరికించుకుంటున్నాడు? ఇదా వీరనిచాయా? ఎవడవిడు? బావా ఎంజాయ్మెంట్ తొక్క తోటకూర అన్నాం. టీవీ నైన్ న్యూస్ చూడడానికి మనం వచ్చాం. సత్యరెడ్డి ఫ్రిడ్జ్లో మ్యాటర్ ఉంది పట్రా. సత్యరెడ్డి నువ్వు ఎప్పుడైనా దెయ్యాలు చూసావా? చాలా సార్లు. తెల్ల చీర, మల్లెపూలు, కాళ్ళకు గజ్జలు. అవునా మామ? మా ఫ్రెండ్ కూడా చెప్పిండు తెరచీర, మల్లెపూలు, కాళ్ళకు గజ్జలు. సత్తి ఇంతకీ నీ సింగిల్ హ్యాండ్ స్టోరీ ఏంటి? అది ఒక పెద్ద కథ. అంత వద్దు కానీ చిన్నగా చెప్పు. మాది రాయలసీమ. అబ్బో. నేను తొడగొట్టడంలో స్పెషలిస్ట్ని. అదే ఊపులో మా ఓనర్ ముందు తొడగొట్టా. వాడు ఈగో హట్ అయ్యింది, నా చెయ్యి కట్ అయ్యింది. ఓ సో సాడ్, సో పిటీ. నా సంగతి సరే గాని మీరెందుకు వచ్చారో చెప్పండి. ఒక్క నిమిషం బాయ్స్, గెట్ రెడీ ఫర్ ద రియల్ థ్రిల్. ఆత్మదర్శి.
ఎవడ వీడు ఆడోళ్ళు పెట్టిన కారుకు తీసుకొచ్చి అదేదో అంటాడు. ఇది నువ్వనుకున్నట్టుగా కాటుక కాదు. ఇది మన కళ్ళకు పెట్టుకుంటే మన చుట్టూ ఉండే ఆత్మల్ని మనం చూడొచ్చు. ఆత్మలా? ఎస్, ఆత్మలే. అరే బావా, మనిషి పుడుతుంటాడు పోతుంటాడు, అలా పోయిన ప్రాణం గాల్లో కలిసిపోతుంది. అలా గాల్లో కలిసిపోయిన ప్రాణాన్ని ఒక్కసారైనా ఎవరికైనా చూడాలనిపిస్తుంది కదరా. అలాంటి ఆలోచనల నుంచి పుట్టిందేరా ఈ ఆత్మదర్శిని. ఆత్మదర్శిని ఆత్మదర్శిని నీకెక్కడ మామా? మా ఫ్రెండ్ దీని మీద రీసెర్చ్ చేస్తున్నాడు రా, తన దగ్గర నుంచి తీసుకొచ్చా. ఏం ప్లానే శోభా, మా ఇద్దరికేమో కార్ డ్రైవింగ్ రాదా, నువ్వేమో ఆత్మలు ఆవకాయలని చెప్పి ఇక్కడ తీసుకొస్తావా? లెట్స్ ట్రై బావా, ఏమీ కాదు, నన్ను నమ్మండి. టికెట్ లేకుండా హారర్ మూవీ చూపిస్తానంటే ఏం చేస్తాం? వచ్చేసారు. ఏ సత్యరెడ్డి ఆగు, అవేం చెయ్యవు. తింటావా? తాగుతావా? అరే భయపడకండి రా బావా, నేనున్నాను కదా. అవి ఆత్మలు రా, అవేమి చెయ్యు. లోపలికి రండి రండి బావా. బా ఒక సిప్పేయండి రా. ఇప్పుడు సిప్పేంట్రా బాబు? బావా, మీ ఇద్దరికి ఒక షాకింగ్ న్యూస్. షాకింగ్ న్యూసా? మనం రాంగ్ అడ్రస్కి వచ్చాం రా. ఏదో ఒక ఆత్మ నాలో ప్రవేశించి ఇక్కడ వరకు మనల్ని అది తీసుకొచ్చింది. ఎలా అయినా ఈ గెస్ట్ హౌస్ నుంచి మనం బయటపడాలని డిసైడ్ అయ్యి సత్తికి అబద్ధం చెప్పాను. లేస్ని దెయ్యం లేదని నమ్మించాను. కానీ అది ఎప్పుడైతే మళ్ళీ నా మీద అటాక్ చేయడానికి ట్రై చేసిందో అప్పుడే ఈ ఆత్మదర్శిని సాయంతో పగతో రగిలిపోతున్న ఆత్మని చూశాను. అరే కాశీ, మనం ఇక్కడి నుంచి ఎలాగైనా బయటపడాలి. సో బీ అలర్ట్. మనం భయపడితే అది ఇంకా భయపెడుతుందిరా. అరే కాశీ ఏడ్రా. అరే మామ కాశీ! ఎవడ్రా వీడు? ఇప్పుడు వాళ్ళు దూరిందిరా ఆత్మ. ముందు వీడెవడో చూడాలి. అరే కార్తీక్! కార్తీక్ మీకు తెలుసా?
అసలు ఇన్నాళ్ళు వెతుకుతుంది ఈ కార్తిక్ కోసమే. మేమంతా కార్తిక్ ఫ్రెండ్స్. ఇంతకీ నువ్వెవరు? మీ చేతిలో కార్తిక్ ఫోటో చూసి మీరే గుర్తు తెలియని వ్యక్తి అనుకుని ఇక్కడి వరకు తీసుకొచ్చాను. నేను కార్తిక్ ప్రేమించుకున్నాం. మాది బెంగళూరు. పెళ్లి చేసుకోవడానికి హైదరాబాద్ వస్తుండగా దారిలో ఎవరో గుర్తు తెలియని వాళ్ళు మా మీద అటాక్ చేసి కార్తిక్ని కొట్టి నన్ను దారుణంగా పాడు చేసి చంపేశారు. అప్పటి నుంచి గెస్ట్ హౌస్లోకి ఎవరు వచ్చినా వాళ్ళని చంపేస్తున్నా. మీకు జరిగిన అన్యాయానికి దేవుడు ఎప్పుడో వాళ్ళకి శిక్ష వేశాడు. అంటే మరుసటి రోజు పేపర్లో చదివాను, ఎవరో గుర్తు తెలియని 9 వ్యక్తులు యాక్సిడెంట్లో చనిపోయారు. వాళ్ళే వీళ్ళు. కార్తిక్ ద్వారా నా పగ తీర్చుకుందాం అనుకున్నాను, కానీ ఇలా అవుతుంది అనుకోలేదు. ఇంకా నాకు కార్తిక్ లేనట్టే. తనని బాగా చూసుకోండి. ఇక నుంచి కార్తీక్ బాధ్యత మాది. ఇక మీ ఆత్మకి పూర్తి శాంతి కలిగినట్లే. బాయ్ కార్తిక్. నువ్వు చెప్పేది నాకు నమ్మబుద్ధి కావట్లేదురా. చనిపోయింది వాళ్ళని ఎలా చెప్తున్నావు? చనిపోయింది వాళ్ళో కాదో నాకు తెలియదురా, కానీ ఎలా చెప్తే తన ఆత్మ శాంతిస్తుందని చెప్పాను బావా. అంటే మామను చెప్పింది నిజం కాదా? కాదురా. అవునా? అంటే ఆత్మ మళ్ళీ తిరిగి వస్తే